ముగ్గురు మాస్క్ వేసుకుని కిడ్నాప్ చేశారు. అయినా మీరెందుకు ఇంత ఆలోచిస్తున్నారు? మొన్న టౌన్ లో ముగ్గురు మా అమ్మాయిని కిడ్నాప్ చేశారు. అవునా? అఫ్ కోర్స్ డబ్బులు తీసుకుని వదిలేశారు. ఓ వదిలేసిన 2 రోజుల తర్వాత ఆ, మళ్ళీ ముగ్గురు కిడ్నాప్ చేశారు. అంటే వదిలేసి మళ్ళీ కిడ్నాప్ చేసింది ఒక్కళ్ళేనా? కాదు, ముగ్గురు. అది కాదండి. ఒక్క నిమిషం ఫ్లోలో ఉన్నాను కదా. చెప్పండి. అదే టౌన్ లో ఇంకో ముగ్గురు ఓ ఫిజిక్స్ లెక్చరర్ని కొట్టారు. ఓ మొత్తం ముగ్గురులో ఉన్నారు. అందరూ మాస్క్ వేసుకునే ఆపరేషన్స్ చేస్తున్నారు. మీరు చెప్తుంటే నాకు కూడా అనిపిస్తుంది, మొన్న హీరోయిన్ షాలిని కొట్టింది కూడా ముగ్గురు మాస్క్ వేసుకున్న వాళ్ళు. అంటే ఇప్పుడు మొత్తం ముగ్గురు అంటారా? నలుగురు ఎలా అవుతారు? ముగ్గురే. అది కాదండి, మొత్తం ముగ్గురు అనుకున్నాం కదా, వాళ్ళు ఒక్కళ్ళైనా? అదిగో మళ్ళీ అశోక్ కుమార్, నలుగురే అన్నప్పుడు ఒకళ్ళు ఎలా అవుతారు? ఇది చాలా కాంప్లికేటెడ్గా ఉంది. అర్థమైనట్లే ఉంటుంది కానీ కావట్లేదు. సార్, లంచ్ తర్వాత మాట్లాడుకుందాం సార్. ఎందుకు? లంచ్ చేస్తూ మాట్లాడుకుందాం. ఓకే, లంచ్ చేస్తూనే మాట్లాడుకుందాం. వీరయ్య సార్, లంచ్ తెచ్చేయమా? ముగ్గురికే కదా? ఏమన్నా? అదే ముగ్గురికి కలిపి కావాలా అని. మళ్ళీ ముగ్గురు. సంథింగ్ ఈస్ ఫిషీ.